హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. థర్డ్ డే అనమాట ఆస్ట్రియా ట్రిప్‌లో. కొంచెం వీడియోస్ అయితే లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎడిట్ చేయడానికైతే టైం కుదరట్లేదనమాట. వ్లాగ్స్ అయితే రికార్డ్ చేసినవి ఉన్నాయి గానీ, నాకసలు టైం కుదరట్లేదు. సమ్‌హౌ లైఫ్ అయితే కొంచెం బిజీ అయిందనమాట. బట్ ఇప్పటి నుంచైతే వీడియోస్ కంటిన్యూస్‌గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే ఇటలీకి స్టార్ట్ అవుతున్నాము. సో, అందుకని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయ్యామనమాట. టైం అయితే 8:30 అయినా గానీ ఫాగ్ అయితే అలాగే ఉండింది. అలా కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ కొంచెం ఫాగ్ అయితే తగ్గి సన్‌లైట్ అనేదైతే రావడం స్టార్ట్ అయిందనమాట. మేమొచ్చేసి నో టోల్స్ రూట్‌లో ఎళ్తున్నాము. సో, అందుకని చెప్పేసి ఇలా మొత్తం గూడా కొండలతో వ్యూ అలా చాలా అంటే చాలా బావుంది. బట్ మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకైతే రోడ్ కనిపించలేదనమాట. ఇలా రైల్వే ట్రాక్ కనిపించింది. అసలు అదేంటి రోడ్ ఎండ్ అయిపోయింది, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నామనమాట. బట్ అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉంది. అక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు. అక్కడికెళ్ళి కనుక్కుంటే వాళ్ళొచ్చేసి మీరు ఈ కార్‌ని ట్రైన్‌లో తీసుకెళ్ళాలి అని చెప్పారనమాట. సో, టికెట్ వచ్చేసి €26 అని చెప్పారు. ఇంకా మేమైతే ప్రైస్ కట్టాము. అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామనమాట. ఎందుకంటే నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయమని చెప్పారు. సో, ఇంక అలా వెయిట్ చేస్తా ఉన్నాము. చాలా కొత్తగా అనిపించింది. ట్రైన్ అయితే వచ్చింది. మీరు చూస్తున్నారు కదా! సో, ఇలా ట్రైన్‌లో కార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదేంటంటే 2 కొండల మధ్యలో నుంచి మనమైతే ట్రావెల్ చేయాలి. సో, అక్కడ ట్రాఫిక్ అనేది అవాయిడ్ చేయడం కోసం ఇలా ట్రైన్ ఫెసిలిటీ అనేది పెట్టారంట. సో, ఇలా ట్రైన్‌లో మన కార్‌ని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారనమాట. ఆ స్టాప్ వచ్చిన తర్వాత మనం అక్కడ దిగిపోయి మనం కార్ తీసుకొని ఇంకెళ్ళిపోవచ్చు అలాగా. సో, ఈ సిస్టమ్ అయితే చాలా కొత్తగా అనిపించిందనమాట. ఫస్ట్ మేము అక్కడికెళ్ళిన తర్వాత అసలు మాకేం అర్థం అవ్వలేదు. ఏం జరుగుతుంది? ఎలా చేయాలి? అని చెప్పేసి. అలా మాకులాగా వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ కార్ ఆపి వెయిట్ చేస్తా ఉంటే, సో, వాళ్ళనైతే అడిగామనమాట. అసలేంటి ప్రాసెస్ ఎలా ఉంటది అని చెప్పేసి. వాళ్ళప్పుడు చెప్పారు, "ఇట్లా నెక్స్ట్ ట్రైన్ వస్తది. సో, మీ కార్ అనేది ట్రైన్‌లో పార్క్ చేసుకొని మీరు దిగేసి ఎళ్లి కూర్చోవచ్చు. లేదంటే గనక ట్రైన్‌లో అక్కడ కార్‌లోనే ఉండొచ్చు" అని కూడా చెప్పారనమాట. సో, ఇంకా కొంచెం పాయింట్ అనేది అర్థమైంది కాబట్టి కొంచెం రిలాక్స్ అయిపోయాము. ఇంకా ట్రైన్‌లోకైతే ఇట్లా ఎక్కిచ్చేస్తున్నామనమాట. చాలా కొత్తగా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. బోట్‌లో అలా కూడా ఎక్కిస్తారు గదా! సో, మేమైతే ఇలా ఎప్పుడూ వెళ్ళలేదనమాట. అండ్ అసలు ఇది ప్లాన్డ్ గూడా గాదు. అన్‌ప్లాన్డ్‌గా ఇలా జరిగినందుకైతే చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. అండ్ మీరెప్పుడన్నా ఇలాగ ఎక్కారా? ఒకవేళ ఎక్కితే గనక మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేదైతే షేర్ చేసేయండి. మేమైతే పార్కింగ్ చేసేసిన తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కడానికైతే వెళ్తున్నామనమాట. ఇలా బోగీస్ ముందున్నాయి. అందులో వెళ్ళి కూర్చోవచ్చనమాట. కార్స్ అవి పెట్టడానికి ఎనక ఓపెన్ స్పేస్ లాగా ఉంది. అండ్ కొంచెం అంటే కడ్డీలతో అట్లా క్లోజ్డ్ లాగా అలా గూడా ఉందనమాట. సో, ఇంకా వెళ్తున్నాము. అందరూ గూడా ఇంక అలాగా మాకులాగా పార్క్ చేసిన వాళ్ళున్నారు. అండ్ నార్మల్‌గా ఎక్కే వాళ్ళు గూడా ఉన్నారనమాట కొంతమందిది. దాన్ని బట్టేసి ట్రైన్ ఏంటంటే తక్కువ బోగీస్ కూర్చోడానికి, ఎక్కువ బోగీస్ ఏంటంటే కార్స్ పెట్టడానికి అలాగే డిజైన్ చేశారనమాట. సో, ఈ కొండ దాటిపోయిన తర్వాత మనం మళ్ళీ నార్మల్‌గా అయితే కార్‌లో ట్రావెల్ చేసేయొచ్చు. ఇలా అయితే ట్రైన్‌లో అయితే కూర్చుని పోయామనమాట. ఇంకా బయట వ్యూ చూస్తున్నారు గదా! క్రిస్మస్ ట్రీస్ అలా పెద్ద పెద్ద ట్రీస్ ఉండి వ్యూ అయితే చాలా బావుంది. స్నో అయితే ఇంకా కంటిన్యూస్ అక్కడ అలాగే ఉందనమాట. అసలు కరగట్లేదు. అయాన్ష్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. ఎందుకంటే మేము రెగ్యులర్‌గా ట్రైన్ ఎక్కినా గానీ మేముండే ప్లేస్‌లో తననేంటంటే స్ట్రోలర్‌లోనే ఉంచుతామనమాట. ఒక 2, 3 స్టాప్స్ కోసం ఎందుకులే అని చెప్పేసి. బట్ ఇప్పుడు వాడు స్ట్రోలర్ లేకుండా ఇలా వాడికంటూ ఒక సీట్‌లో కూర్చునేసరికి మంచి ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నాడనమాట. అందరూ గూడా మమ్మల్నే చూస్తా ఉన్నారు. చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇంకా ట్రైన్ అయితే చిన్నగా స్టార్ట్ అయిపోయింది. బావుంది గదా! అలా చూడ్డానికి. ఇలా మధ్య మధ్యలో అయితే చిన్న విలేజెస్, పక్కనే అలా చిన్న కాలువలో వాటర్ చాలా బావుందనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తది అక్కడుండే వాళ్ళు ఎంత లక్కీయో గదా అని అనుకుంటాను. మళ్ళీ కాసేపటి తర్వాత అనిపిస్తది, మనం అలా అనుకుంటాం గానీ, అక్కడుండే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి గదా! ఎప్పుడూ స్నో పడతానే ఉంటది. అంటే కొండల మధ్యలో ఉంటే అన్నిటికీ ఫెసిలిటీస్ ఉండవు. సో, ఇక్కడుండే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ గానీ, ఫెసిలిటీస్ గానీ అన్నీ ఉంటాయి గదా! అనిపిచ్చిందనమాట. సో, లేక్ బ్రేస్‌కైతే వచ్చేసాము.
ఇక్కడికొచ్చిన తర్వాత అయితే చాలా డిసప్పాయింట్ అయ్యా నేను. ఎందుకంటే మంచి వాటర్ వ్యూ అలా కొండల మధ్యలో ఒక లేక్ ఉండి బావుంటది గదా అనుకున్నా అనమాట. అంటే ఎందుకంటే నేను సమ్మర్ ఫొటోస్, వీడియోస్ చూసాను ఎలా ఉంటది అని చెప్పేసి. బట్ అక్కడికెళ్తే గనక ఇట్లా ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యి మొత్తం స్నోతో మునిగిపోయిందనమాట. ఏంటి ఇలా జరిగింది? ఇంతసేపు ట్రావెల్ చేసుకొని వస్తే అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే యాక్చువల్‌గా మాకు ఆస్ట్రియా నుంచి కూడా ఇది కొంచెం ఎక్కువ సేపే డ్రైవ్ పట్టింది. అండ్ మళ్ళీ రిటర్న్‌లో కూడా ఇక్కడ నుంచి మాకు మా ఇంటికెళ్ళడానికి కొంచెం డ్రైవ్ ఎక్కువే ఉంటదనమాట. సో, అందుకని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ తర్వాత అయితే సర్లే ఇదొక ఎక్స్‌పీరియన్స్. స్నోలో ఉన్నప్పుడు చూడడం కూడా కొత్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కదా అని చెప్పేసి మాకు మేమే సర్ది చెప్పుకొని అలా ముందుకైతే వెళ్ళామనమాట. చాలామంది ఇలా లేక్ మీద నడుస్తున్నారు. సో, మనం కూడా వెళ్దాము కొంచెం ముందుకి అని చెప్పేసి వెళ్ళామనమాట. అయాన్ష్ అయితే ఇట్లా స్లోలో ఆడుకుంటా ఉన్నాడు. అందరికంటే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసిందయితే అయాన్షేనేమో అనిపించింది. ఎందుకంటే వాడికి ఇలాంటివన్నీ తెలీదు. వాడికి ఏ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. సో, అందుకని చెప్పేసి మంచిగా వెళ్ళాడు, దిగాడు, ఆడుకుంటున్నాడు. మేమేంటంటే మాకు కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కదా! సో, అలా ఉంటది, ఇలా ఉంటది అని అనుకోని వెళ్ళిన తర్వాత అది స్నోతో ఉండేసరికి కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. బట్ తర్వాతయితే ఓకే అనమాట. బానే అనిపించింది. ఇంక అలా చాలాసేపు ఆడుకున్నాడు అయాన్ష్ అయితే. అది నాకు నచ్చిందనమాట. వాడు హ్యాపీగా ఉన్నాడు గదా అని. సో, ఇక్కడైతే స్ట్రోలర్ తోస్తా అంటున్నాడు. సరే తోయని, ఆ పనేదో నువ్వు గాని కాసేపు అని చెప్పేసి వాడి చేత తోపిచ్చామనమాట. ఇంకా తర్వాత ఇక అయాన్ష్‌ని కూడా కూర్చోబెట్టేసి అలా అంటే మొత్తం వాక్ చేద్దాము. కొంచెం అట్లా అందరూ వెళ్తా ఉన్నారు. అలా చివరి వరకు కొండల వరకు. సరే చూద్దామా అని చెప్పేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఇలా ఒక సైడ్ అంతా చెట్లు అలా ఉండి, ఒక సైడ్ అంతానేమో రాళ్ళున్న కొండల మీద ఇట్లా స్నో ఆగిపోయిందనమాట. ఆ స్నో ఉన్న కొండలైతే చూస్తుంటే మనకి వాల్ పేపర్స్ ఉంటాయి కదా! సో, అలాగా అంటే అలాంటివి తీస్తారు కదా పిక్చర్స్. సో, అవి ఎంత బావుందంటే అంత బావుందనమాట. సో, అలా ఆఫ్టర్‌నూన్ అంతా ఇటలీలో గడిపేసి మేమైతే ఇంకా జర్మనీకి స్టార్ట్ అవుతున్నామనమాట. సో, ఫస్ట్ ఆస్ట్రియాలో స్టార్ట్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇటలీకొచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే జర్మనీకైతే వచ్చేసామనమాట. సో, ఈ జర్మనీలో చిమ్సీ లేక్ అని చెప్పేసి ఉంటది. యూజువల్‌గా ఏంటంటే మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని బ్రేక్స్ అయితే తీసుకుంటాం కదా! సో, అలా మేమైతే ఇక్కడ చిమ్సీ లేక్ దగ్గర బ్రేక్ తీసుకున్నామనమాట. ఒక పాయింట్ ఏంటంటే మనం ఒక ప్లేస్ కవర్ అయినట్టు ఉంటది. అండ్ కొంచెం స్మాల్ బ్రేక్ లాగా కూడా అనిపిస్తది అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఆగాము. ఈ బోర్డ్‌లో ఏంటంటే మేము అక్కడ ఉన్నాము అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. సో, ఆ తర్వాత అయితే ఇంక ఇట్లా కొంచెం మనకి నడుచుకుంటా వెళ్తే లైక్ చిన్న పార్క్ లాగా ఉంది. అంటే గ్రీనరీ అలా ఉంది. అండ్ ఆ తర్వాత ఇంక ఇలా మొత్తం లేక్ ఉందనమాట. వాటర్ వ్యూ. ఇది అంతకుముందు ఒకసారి వచ్చాము మా పెళ్ళైన కొత్తలో. అప్పుడు కూడా మేము ఆస్ట్రియా వెళ్తున్న ట్రిప్‌కెళ్ళే దారిలో వెళ్ళామనమాట. అప్పుడు ఎక్కువ సేపు కూడా లేము. ఒక 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అలా ఆగినట్టున్నాము. సో, ఇప్పుడు కూడా అంతే మోస్ట్‌లీ ఒక 1 అవర్ అలా టైం అయితే స్పెండ్ చేశామనమాట. మనకేంటంటే ఈ లేక్స్ ఇలా చూసినప్పుడు వాటర్ అది చాలా సేపు అలా చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తది. బట్ మనం అక్కడే ఉండలేమనమాట. బట్ వీళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళు సన్నీగా ఉన్నప్పుడైతే ఇంక అక్కడ చాపేసుకొని పడుకుంటారనమాట. లేదంటే ఓ దుప్పటేసుకొని సన్ బాత్ చేస్తా ఉంటారు. బట్ అప్పుడు కొంచెం చల్లగా ఉండింది. అండ్ ఈవినింగ్ అయింది కాబట్టి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా వెళ్ళిపోయారనమాట. సో, మాకు ప్రశాంతంగా ఏదో లీజర్‌గా ఈ లేక్ అంతా మీకే అన్నట్టుగా అనిపించిందనమాట. సో, అలా టైం స్పెండ్ చేసి బ్యూటిఫుల్ సన్‌సెట్ అయితే విట్నెస్ చేశాము. ఎంత బావుందంటే అసలు ఇంకా ఒక్కొక్కసారి అయితే కొన్ని ప్లేసెస్ చూసినప్పుడు ఈ కెమెరా అసలు ఏమీ అంటే కొంచెం ఒక 10% కూడా అది మనకి క్లియర్‌గా చూపించట్లేదు అనిపిస్తదనమాట. రియల్‌గా అయితే ఎంత బావుందో ఇంక నేను అసలు నా మాటల్లో చెప్పలేను. అలా కాసేపు టైం స్పెండ్ చేసి స్నాక్స్ అవి తినేసి ఇంకా మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నామనమాట. మధ్యలో రిటర్న్‌లో అయితే మెక్‌డీలో ఆగి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ఈ వీడియోని షేర్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్.